వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. బఠానీ చాట్ చేస్తున్నానండి. మనకి బండి మీద దొరికే బఠానీ చాట్ ఎలా ఉంటుందో అలా చేస్తాను. ముందుగా బఠానీ బాగా నానబెట్టుకున్నానండి. ఇవన్నీ ఒక 5 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే చాటుకి మెత్తగా ఉండాలి కదా. ఇవి మునిగేంత వరకు పోసుకోండి. మునిగితే చాలండి. మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే వాటరు పైకి వచ్చేస్తుంది. తర్వాత అయినా పోసుకోవచ్చు. బఠానీ చాటుకు కాలీఫ్లవర్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా, ఆనియన్, కొత్తిమీర, అల్లము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ఆయిల్ వేసుకుని అవసరం ఉన్నటువంటి వేయించుకుందామండి. కాలీఫ్లవర్ వేయించుతామండి. చాట్లో వేసుకుంటే బాగుంటాయండి అన్ని వెజిటేబుల్స్. చాలా ఫ్రై వేయించుకోండి. బఠానీ చాట్లో ఉడుకుతుంది కదా, కొద్దిగా పైన ఎరుపు వస్తుంది చూడండి, అప్పుడు తీసేస్తాను. ఎక్కువ మళ్ళీ దీనిలోనే ఉడికిపోతే మళ్ళీ బఠానీ చాట్లో మెత్తగా అయిపోతుంది. దానిలోకి తీసేసుకోండి. మళ్ళీ చాలా బాగుంటుందండి. కాలీఫ్లవర్ వేసుకోండి. ఏవైనా వేసుకోవచ్చండి. క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర కాలీఫ్లవర్ లేనప్పుడు క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పానీపూరి లేదు కదండి, కార్న్ అనేది కొంచెం వేయించుకుంటానండి. ఇది కూడా పక్కకి వేసేసి మెత్తగానేయండి, మెత్తగా అయిపోయినాయి. కొంచెము ఒక్కలొక్కలు ఇట్లా అనుకోండి. మిక్సీకి వేసి చేస్తే బాగుండదండి, ఇట్లా చేసుకోవాలి. కొన్ని మిక్సీకి వేస్తారు కదా, అట్లా బాగుంటుంది. ఇట్లా చేసి కొంచెం మెత్తగా చేయండి, ఇంకా సరిపోతుంది. ఈ మాత్రం ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. జీలకర్ర, ఆవాలండి. ఇవి చిటపట అన్నాక కట్ చేసుకున్న ఒక 5-6 మిరపకాయలండి. కొంచెము పచ్చిమిర్చి బాగా వేయగాలండి. కొత్తిమీర అండి. నూనెలో కొద్దిగా వేసుకోవాలి. కొంచెం కారము, పచ్చిమిర్చి వేసినాం కదా, కొద్దిగా 1 స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు బాగా పడుతుందండి. 2 స్పూన్లు పట్టి కొంచెం పసుపు. కారం వేగిన తర్వాత కొంచెం కారము మగ్గాలండి నూనెలో. బఠానీలో వేయకూడదు ఎప్పటికైనా కారం. ఇదంతా గుమ్మరిస్తానండి బఠానీ. కారము ఎర్రగా ఉందండి, కానీ సప్పగా ఉంటుంది. కుక్కర్లో వాటర్ వేసేసి వేయండి. కొంచెం బాగా ఉడకాలండి. మీకు థిక్నెస్ కావాలంటే కొంచెం బఠానీ కూడా గ్రైండ్కి వేసుకోవచ్చండి. కొంతమంది శనగపిండి వేస్తారండి కొద్దిగా కలిపి. ఏనా టేస్ట్ రానికేనా వేయచ్చు అంటే వద్దులే. మీకు థిక్నెస్ కావాలంటే కొద్దిగా బఠానీలు మిక్సీలో వేయండి. నేను మెత్తగా రుబ్బేసినానండి. బాగా ఉడకాలి. చాలా బాగుంటుందండి. వర్షంలో ఈ చాట్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను చాట్ మసాలా. 1/2 స్పూన్ చాలండి చాట్ మసాలా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా. చాట్ మసాలా మాత్రం 1/2 స్పూనే తీసుకోండి. జీలకర్ర పొడి 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు కలపండి. బాగా మగ్గితే చాలా మంచి, ఎంత బాగా వస్తుందండి. టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా చేసి బాగుంటుందండి. వేడిగా వర్షం పడుతున్నప్పుడు ఇట్లా తీసుకొని ఇంట్లోనే తింటే బాగుంటుందండి. మనం బడ్డీ కాడ అవన్నీ ఎందుకు తినాలా, అన్ని తెలిసి ఇంట్లోనే ఉంటాయి కదా, అంతా మనం ఇంట్లోనే చేసుకోవాలి. పూరి లేకపోతే ఇంట్లో ఉంటుంది కదండి మొక్కజొన్న, అవి వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. పాపడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకొని తినేటప్పుడు స్మాష్ చేసి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న కాలీఫ్లవర్ అండి. ఇప్పుడు కలపండి. కాలీఫ్లవర్ వేసినాక కలపండి. కాలీఫ్లవర్ వేయించి పక్క పెట్టుకున్నాక చివర్లో వేయాలండి. మళ్ళీ మెత్తగా అయిపోతుంది. కొంచెం నిమ్మకాయ అండి. కొంచెం వండుకోండి. తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వండుకుంటారండి. లైట్గా వండండి.
కొద్దిసేపు ఉడికిస్తానండి. కొంచెం అల్లం ముక్కలండి, చిన్న చిన్న పీసెస్. అల్లం ముక్కలు పైన వేస్తే చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తానండి. బంద్ చేసినాను, స్టవ్ బంద్ చేసినాను. సర్వ్ చేస్తానండి. వేడి వేడి బఠానీ చాట్ అండి. టమాటా, కొంచెం టమాటా వేసుకోండి. క్యారెట్ తురమండి, కాలీఫ్లవరు, కొంచెం ఆనియన్స్ అండి. మళ్ళీ వేస్తాను. ఇట్లా చేయండి. కొంచెం మొక్కజొన్న చూడండి. వర్షంలో వేడి వేడి చాట్ అండి. ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటుందండి. మనము పానీపూరి బండి అవసరమే లేదండి, మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. వేడి వేడిగా బఠానీ చాటు సూపరు. ఇలా వేడి వేడి బఠానీ చాట్ అండి, తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. మనం తినేటప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే సరిపోతుందండి. టేస్ట్ని బట్టి పిండుకోవచ్చు, తినేదాన్ని బట్టి పక్కకి ఇట్లా పెట్టుకుంటే మనము ఇష్టం ఉంటే పిండుకోవచ్చు, లేదంటే లేదండి. బాగుంటుందండి. తిని చెప్తాను. బాగా వేడి వేడిగా ఉందండి, బాగుందండి. సూపర్ ఉంది. పొగలు వస్తున్నాయండి. చాట్ బండాలు ఎట్లా చేస్తారు అట్లే ఉంది. టేస్ట్ కూడా భలే ఉందండి. అసలు వేడి వేడిగా కాలీఫ్లవర్ కూడా ఎంత బాగుందో కదా. చుడవ కూడా మెత్త మెత్తగా కొంచెం కొంచెం రోస్ట్గా బాగుంది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా వర్షాకాలంలో ఇట్లా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. ఒక లైక్, ఒక హైప్ ఇవ్వండి.